తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేస్తున్నారంటూ సంకేతాలిచ్చారు. బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా పెట్టుకున్నారు. అయితే ఆయన రాకం మంచిదే అయినా ప్రజల నాడి ఇంకా బీఆర్ఎస్కు అనుకూలంగా మారలేదన్నది ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా దాదాపు ఇదే మాట చెప్పుకొచ్చారు. మాకు ఇంకా సమయం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల స్థాయిలో కూడా ఇదే వినిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ ఏమి చేయడం లేదని, రైతు బంధును తాము ఎంతో మందికి ఇచ్చామని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని కేసీఆర్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి రైతులకు చాలానే చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది ఎలా ఉన్నా 50,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం, పోలీస్ రిక్రూట్మెంట్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుగానే పనిచేస్తుంది. దీనిపై సాధారణ ప్రజల్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఉండే చిన్న చిన్న లోపాలు రేవంత్ రెడ్డి సర్కార్కు కూడా ఎదురవుతున్నాయి. ప్రధానంగా అవినీతి పెరుగుతున్న ధర్మిలా దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. చిన్న చిన్న పనులకు కూడా వేలల్లో లంచాలు తీసుకునే సంస్కృతి మరింత పెరిగింది. రాష్ట్ర స్థాయి సచివాలయంలోనే లంచాలకు మరిగిన అధికారులు చేతులు తడపందే పనులు చేయడం లేదన్నది నిష్ఠూర సత్యం. ఇక హైడ్రా దూకుడు మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడు హైదరాబాదీలను హైడ్రానే కలవరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో నాయకుల ఉదాసీనత, ప్రజలకు చేరువ కాకపోవడం వంటివి కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనించే కేసీఆర్ తాను ప్రజల్లోకి వస్తున్నానని చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఆశించినంత వ్యతిరేకత కానీ, కేసీఆర్కు అనుకూలంగా ఉన్న పవనాలు కానీ కనిపించడం లేదు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహం వేరేగా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో విజయం దక్కించుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకు వస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా సాధారణంగా ప్రభుత్వ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. దీనిని అడ్డుకొని బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. దీనికోసమే ఆయన ప్రకటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో నేతలను కట్టడి చేస్తున్న ఐక్యత కనిపించకపోవడం బీఆర్ఎస్ను కుదిపేస్తున్న అంశం. ముందు ఇంటిని చక్కబెట్టుకుంటే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. మరేం చేస్తారో చూడాలి.